హాయ్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం విశ్లేషించబోతున్నాం. లక్షలాది మంది ఆశావహుల జీవితాలని ప్రభావితం చేసే ఒక వ్యవస్థ ఇప్పుడు ఎందుకు విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందో చూద్దాం. ఆలోచించండి, ఒక రాష్ట్రం తన అత్యంత శక్తివంతమైన అధికారులను ఎలా ఎంపిక చేసుకుంటుంది? అంటే మన డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు ఇలాంటి కీలకమైన పదవుల్లోకి సరైన వాళ్లని ఎలా గుర్తిస్తుంది? దానికి జవాబు దేశంలోనే అత్యంత కఠినమైన, ప్రతిష్టాత్మకమైన పరీక్షల ద్వారా. ఇక్కడ కేవలం ప్రతిభ అంటే మెరిట్ మాత్రమే కొలమానం కావాలి. ఇదే కదా ఒక పారదర్శక సమాజానికి పునాది. అందుకే ఇది కేవలం ఒక పరీక్ష కాదు, లక్షలాది మందికి ఇదొక ఆశ, ఒక కల. అయితే ఆశావహుల భవిష్యత్తును నిర్దేశించే ఆ పరీక్షే ఒక పెద్ద మోసమనే ఆరోపణలు ఎదుర్కొంటే పరిస్థితేంటి? అసలు ప్రతిభను కొలవాల్సిన పవిత్రమైన ప్రక్రియలోనే అవకతవకలు జరిగితే ఇంకా ఆ వ్యవస్థ పునాదుల్ని ఎలా నమ్మాలి? సరే, ఇప్పుడు మనం ఈ వ్యవస్థ లోపుల్లోకి వెళ్దాం. అసలు ఈ కథకి కేంద్ర బిందువైన గ్రూప్ 1 పరీక్ష, దాన్ని నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదే ఏపీపీఎస్సీ గురించి ముందుగా అర్థం చేసుకుందాం. ఏపీపీఎస్సీ ఇది రాష్ట్రంలోని అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగుల నియమించే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీని ప్రధాన బాధ్యత ఏంటంటే ప్రతిభకు కాపాలాదారుగా ఉంటూ ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా అత్యంత సమర్థులైన వాళ్లని ఎంపిక చేయడం. ఈ గ్రూప్ 1 పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో చూడండి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ, ఇలా 3 దశల ఫిల్టర్ దాటుకుని లక్షల మందిలోంచి కేవలం కొన్ని వందల మందిని మాత్రమే ఫైనల్గా ఎంపిక చేస్తారు. ఇది నిజంగా ఒక మ్యారథాన్ లాంటిది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే మెయిన్స్ పరీక్షకు ఉన్న ప్రాధాన్యత. మొత్తం ఎంపిక ప్రక్రియలో సింహభాగం మార్కులు ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చర్చించబోయే వివాదం కూడా కరెక్ట్గా ఈ దశ చుట్టూనే అల్లుకుంది. వేలాది మంది అభ్యర్థులకు ఇది కేవలం ఒక పరీక్ష కాదు, ఇది వాళ్ల జీవితకాల స్వప్నం. సంవత్సరాల తరబడి కష్టపడి చదివి, ఎన్నో త్యాగాలు చేసి తమ భవిష్యత్తు మొత్తాన్ని ఈ ఒక్క పరీక్షపై పణంగా పెడతారు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. 2018 గ్రూప్ 1 పరీక్షపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు, హైలాండ్ కుంభకోణంగా పిలువబడుతున్న ఈ వివాదం గురించి వివరంగా చూద్దాం. వేలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది ఎవరో బయట వ్యక్తి అన్న మాట కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీపీఎస్సీని ఉద్దేశించి చేసిన తీవ్రమైన వ్యాఖ్య. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఈ వివాదం ఎలా మొదలైందో ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, 2018లో నోటిఫికేషన్ విడుదలైతే 2021లో హైలాండ్లో మూల్యాంకన శిబిరం జరిగింది. చివరికి 2024లో హైకోర్టు సింగిల్ జడ్జి ఏకంగా పరీక్షనే రద్దు చేశారు. అంటే సంవత్సరాల తరబడి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ప్రధాన ఆరోపణలు చాలా సీరియస్గా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయం బదులు ఒక ప్రైవేట్ రిసార్ట్లో 65 రోజులపాటు మూల్యాంకన శిబిరం నిర్వహించడం, కేవలం 48 గంటల్లో ఒక ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం, అసలు అర్హత లేనివాళ్లతో మార్కులు వేయించడం, మరియు సుమారు 74 లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రతి ఆరోపణ నిష్పక్షపాత ఎంపిక అనే ప్రాథమిక సూత్రాన్నే దెబ్బతీసేలా ఉంది. కేవలం ఆ రిసార్ట్లో బస మరియు భోజన సదుపాయాల కోసమే సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారట. ప్రజాధనం ఎంత తేలికగా పక్కదారి పట్టిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడే ఈ కేసులో ఉన్న వైరుధ్యం బయటపడింది. ఒకవైపు ఏపీపీఎస్సీ ఏమో అసలు మూల్యాంకనమే జరగలేదని గతంలో చెప్పింది. మరోవైపు హైకోర్టు సూటిగా ప్రశ్నించింది, అలా అయితే 65 రోజులపాటు రిసార్ట్లో పోలీస్ బందోబస్తు మధ్య ఏం జరిగింది, ఆ 20 లక్షలు ఎందుకు ఖర్చు చేశారు అని. అన్నింటికన్నా దిగ్భ్రాంతకరమైన ఆరోపణేంటంటే జవాబు పత్రాలను దిద్దడానికి అర్హులైన ప్రొఫెసర్లకు బదులుగా ఆ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు ఇంటర్, డిగ్రీ చదివిన స్థానిక యువతకు డబ్బులిచ్చి మార్కులు వేయించారని దర్యాప్తులో తేలిందట. అంటే ప్రతిభను గుర్తించాల్సిన ప్రక్రియే ఒక అపహాస్యమైపోయింది. సరే, ఈ కుంభకోణం వల్ల కలిగిన పర్యవసానాలు ఏమిటి? అభ్యర్థులపై మరియు మొత్తం వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ న్యాయ పోరాటం కూడా పలు దశలుగా సాగింది. మొదట సింగిల్ జడ్జ్ మెయిన్స్ పరీక్షను పూర్తిగా రద్దు చేశారు. దీనిపై ఏపీపీఎస్సీ మరియు ఎంపికైన కొందరు అభ్యర్థులు అప్పీల్కు వెళ్లారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తూ
ఏపీపీఎస్సీ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తోంది. న్యాయస్థానాలు తుది నిర్ణయం తీసుకునే వరకు నిజాయితీగా పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వాళ్ల జీవితాలు నిరవధికంగా నిలిచిపోయాయి. ఇది ఈ ఒక్క సమస్య మాత్రమే కాదు, ఇది రాష్ట్రంలోని నియామక ప్రక్రియలో పాతుకుపోయిన ఒక పెద్ద సమస్యకు నిదర్శనం. అదే తీవ్రమైన జాప్యం. ప్రతి నోటిఫికేషన్ సంవత్సరాల తరబడి ఆలస్యం అవ్వడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఈ సంఖ్యను చూడండి, 42. దీని ప్రాముఖ్యత ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఆ 42 అనేది నియామకాలలో జరుగుతున్న అంతులేని జాప్యం వల్ల ప్రభుత్వం పెంచవలసి వచ్చిన కొత్త గరిష్ట వయోపరిమితి. అంటే వ్యవస్థ నెమ్మదిగా నడుస్తున్నందుకు అభ్యర్థుల వయసు పెరిగిపోతోందని ప్రభుత్వమే అధికారికంగా అంగీకరించి చేసిన సర్దుబాటుకి. వ్యవస్థాగత వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది? కాబట్టి మనం చెల్లించాల్సిన మూల్యం చాలా పెద్దది. సంవత్సరాల కఠోర శ్రమ వృధా అయ్యే ప్రమాదం, కెరీర్లు మరియు జీవిత ప్రణాళికలు ఆగిపోవడం, ప్రభుత్వ సంస్థలపై ప్రజావిశ్వాసం కోల్పోవడం మరియు ఒక తరం అభ్యర్థులు వయోపరిమితి దాటిపోవడం ఇవన్నీ దీని తీవ్రమైన పరిణామాలే. సో ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, ఒక పరీక్షలో జరిగిన వైఫల్యం మొత్తం వ్యవస్థలోని లోపాలను పగుళ్లను బయటపెట్టింది. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించినది కాదు. ప్రతిభకు పట్టం కట్టాల్సిన వ్యవస్థ తన మూల ఉద్దేశాన్నే కోల్పోతోందనడానికి ఇది ఒక హెచ్చరిక. చివరిగా ఒక ప్రశ్న. రాష్ట్ర పరిరక్షకులను ఎంపిక చేయాల్సిన వ్యవస్థే విచారణలో నిలబడినప్పుడు ఇక ప్రజా విశ్వాసం పరిస్థితి ఏమిటి? ఆ నమ్మకం పునాదులు కదిలిపోవా? దీని గురించి ఆలోచించండి.